హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. వాళ్ళు కూడా ఇలా మోసపోకుండా ఉండాలి అంటే లైక్ చేస్తేనే వాళ్ళకి రీచ్ అవుతుంది కదా, అందుకే లైక్ చేయమంటున్నాను. ఓకే, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి ఫేక్ వీడియోస్ తీసి గోరింటాకు బాగా పండుతుందని చెప్తున్నారు. అదైతే నిజం కాదండి. వాళ్ళు ఎలా చేశారో నేను కూడా సేమ్ అలాగే చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఫేక్ చేశారో మనల్ని. అందుకే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఎలా పండుతుందో ఒకసారి చూడండి ప్లీజ్. నేనైతే ఒక వీడియో చూశాను. సరే బాగానే ఉంది కదా, బాగా పండింది కదా అని అయితే నేను కూడా ఒకసారి చేసి పెట్టుకుందామని అనుకున్నాను. పెట్టినప్పుడైతే బాగానే రెడ్‌గా అయితే కలర్‌ఫుల్‌గా అయితే చెయ్యికి కనిపించింది. అది డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసి చూపించాను. అది అయితే ఎలా పండిందో అయితే సరిగ్గా అయితే పండలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళాలి అనుకుంటాం కదా, అలాంటప్పుడు మనకి కోను అవైలబుల్‌గా అయితే ఉండదు. అప్పుడైతే ఇలా చేసుకొని వెంటనే పెట్టుకుంటే నీట్‌గా ఇలా రెడ్‌గా అయితే పండుతుందని అయితే చెప్పారు. అలాగే కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇలా చేశాను. అయితే ఎలా పండిందని మీకు అయితే పెట్టి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ముందుగా అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులో నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే వేసాను. అలాగే టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి హాఫ్ స్పూన్ అయితే వేసాను. జీలకర్ర హాఫ్ స్పూన్ అయితే వేసి ఈ మూడింటిని బాగా కలుపుకున్నాను. కలిపి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అవి వాటర్ అయితే దగ్గరగా వచ్చేస్తాయి కదా, అలా దగ్గరగా ఇంకు పెట్టుకోవాలి. నేనైతే దగ్గరగా అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే వడపోసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే ప్లేట్లో ఉంచుకొని మిగతా వాటర్ గ్లాసులోకి అయితే తీసుకున్నాను. ఆ గ్లాసులో తీసుకున్న వాటర్ అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది అని చెప్పారు. బయటన ఉంచినా పర్వాలేదు, మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా పర్వాలేదని చెప్పారు. అలానే కొంచెం నాకు తగినంత వాటర్ వేసుకొని అందులో కొంచెం కుంకుమ ఉంటుంది కదా, మనకి ఏ కుంకుమ అయినా పర్వాలేదు. హాఫ్ స్పూన్ కుంకుమ అయితే వేసుకున్నాను. అలాగే మనకి ఇంట్లో దూది పుల్ల ఉంటుంది కదా, లేదా అగ్గి పుల్లతోనైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర దూది పుల్ల ఉంది కాబట్టి నేను దూది పుల్లతో అయితే తీసుకొని ఇలా గోరింటలా పెట్టుకొని మీకు చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా పండిందో అని. చూడండి ఎంత రెడ్‌గా అయితే కనిపిస్తుంది కదా పెట్టినప్పుడైతే. చూడండి, నేనైతే అలా ఒక డిజైన్ అయితే వేసి మీకు చూపిస్తాను. చాలా నీట్‌గా అయితే అందంగా కనిపిస్తుంది కదా, నేను కూడా అలానే నీట్‌గా కనిపిస్తుంది కదా అని అనుకున్నాను. చూడండి, మీకే అర్థమవుతుందో. అలా వేలికైతే డిజైన్ పెట్టుకున్నాను.
ఇలా మీరు కూడా ఎంతమంది ట్రై చేశారో ఒకసారి కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలానే వీడియో చూసి ట్రై చేశారా? అయితే ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. ఎలా మీకు పండిందో అని. చూడండి ఎంత నీట్‌గా అయితే రెడ్‌గా కనిపిస్తుంది కదా! ఇలానే చాలామందైతే వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇలా రెడ్‌గా పండుతుంది అని చాలా రకరకాలుగా అయితే గోరింటాకు తయారు చేసి చూపిస్తున్నారు. అందులో అయితే నేను ఇలా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో ఒక్కసారి చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మీకు లాస్ట్ వరకు చూస్తేనే ఎలా పండిందో అర్థమవుతుందో. వేలికైతే పెట్టేసాను. ఇక చెయ్యికి చిన్న డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా పండిందో మీకే తెలుస్తుందో. నేను ఉట్టినే చెప్పానని మీకు కొంతమంది అనుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుందో ఎలా పండుతుందో అనేది. నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదండి. లాస్ట్ వరకు మీకు చూపిస్తున్నాను. ఎలా పెట్టాను, ఎలా మరిగించి వడపోసుకున్నాను అని అన్నీ మీకు స్కిప్ చేయలేదండి ఎక్కడ. లాస్ట్ వరకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే డ్రై అయిపోయింది. దీన్ని మనం కోన్ పెట్టుకున్నప్పుడు ఎలా వచ్చేస్తుందో ముక్కలుగా అలా లైట్‌గా అయితే వచ్చింది. అది కూడా వచ్చింది చూడండి కుంకుమ అది. చూడండి ముందు పెట్టినప్పుడు కలర్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా అయితే కనిపించింది కదా! ఇప్పుడైతే డ్రై అయిపోయింది కదా! ఎలా కనిపిస్తుందో డార్క్‌గా అయితే వచ్చేసింది కలర్ అయితే చూడండి. మీకైతే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎలా పండిందో. బాగా అయితే పండలేదు. ముందు ఎలా పండిందో అని నేనైతే అనుకున్నాను. అలా అయితే పండలేదు. వీడియో ఎలా ఉందని ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు వేరే ట్రిప్ అయితే చెప్తున్నాను. మీకైతే మరొక టిప్ అయితే చూపిస్తున్నాను. ఈ రెండు టిప్‌లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా! అది పట్టులు పట్టి పురుగు పట్టిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన దగ్గర జల్లెడ అవైలబుల్‌గా ఉండదు. అప్పుడు ఏం చేయాలో తెలియదు కదా! అలాంటప్పుడే ఇలాంటి మన దగ్గర ఇడ్లీ పాత్రకి కప్స్ ఉంటాయి కదా! ఆయకుడుం పెట్టుకోవడానికి ఇలాంటి 2 కప్స్ అయితే వచ్చాయి నాకైతే. దీనితో అయితే జల్లిస్తున్నాను. చూడండి ఎలా అయితే వచ్చేస్తుందో పిండైతే మెత్తగా వచ్చేస్తుందో. ఎక్కడ పట్టు పురుగు ఉన్నా పైకైతే తేలిపోయింది. ఇలా ఈ టిప్ మీకు నచ్చిందని యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది. Thank you for watching.